హలో ఆల్, ఐమ్ అహల్య. ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ ప్లీజ్. సో అయితే రీసెంట్గా పూణేలో ఒక అమ్మాయి చనిపోయింది కదా. తను ఈవై అనే కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ సిఏ ఎంప్లాయ్ అనమాట. సో తను వచ్చేసి కేరళ అమ్మాయి, బట్ తన లొకేషన్ పూణేలో ఉంది. అకార్డింగ్ టు వాళ్ళ మదర్, తను స్టేట్మెంట్ వర్క్ ప్రెషర్ వల్ల తను చనిపోయింది. ఎందుకు వర్క్ ప్రెషర్ వల్ల చనిపోయింది? ప్లీజ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని తీసుకొని వచ్చి ఇలా అవ్వకండి. వర్క్ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత వర్క్ ఇవ్వాలో, మన ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అంతవరకే ఇవ్వాలి మన ఆఫీస్కి. ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా, ఓవర్ వర్క్ చేసినా మనకు వచ్చే శాలరీ ఎక్కువేమి ఉండదు కాబట్టి, సో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి. మీకు అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుంది అంటే యూ బెటర్ టు షిఫ్ట్, ఇంకొక కంపెనీకి షిఫ్ట్ కొట్టండి తప్ప ఇలాంటి డెసిషన్స్ మాత్రం అసలు తీసుకోవద్దండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి చాలా మందే ఉంటారు. మేబీ ఆధారపడి ఉన్నా లేకున్నా మీరు ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.